హాయ్ అండి అందరికీ. ఈరోజు నాటు గొరకలు కొరమైన కర్రీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, కల్లుప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు పులుపు, ఆయిల్, వాటర్, ఇంగువ, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కళాయి, పొయ్య, అలాగే పుల్లలు. ముందుగా దాంట్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలండి. తర్వాత పసుపు, కల్లుప్పు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఎర్రగైన తర్వాత టమాటాలు వేసుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలండి. దానివల్ల ఏంటంటే కూరకి టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగుంటుందండి. అలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరలా ఒక నిమిషం మగ్గనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఉంచి దాంట్లో మనకు కావాల్సినంత కారం వేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. తర్వాత ముందుగా ఉప్పు, కారం, పసుపు పెట్టిన ఆ చేప ముక్కలు కూడా వేసేసుకొని అలా ఒక్క నిమిషం కలపాలండి. తర్వాత కలపడానికి ఉండదు. కలపడం తప్పితే తర్వాత కలిపితే చేప ముక్కలు విడిపోతాయి. అలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కసారి ఇలాగ కుదిపేసుకొని అలా మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలండి. ఒక నిమిషం మగ్గిన తర్వాత అలా మనం ఉడుకుతుంది కదండి. అలా ఉడికినప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలండి. ఈలోపు ఈ పులుపు ఉడుకుద్దండి. మీరు ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ కూరకి ఎక్కువ టేస్ట్ని ఇచ్చేదండి. చాలామంది తెలీదు. ఇది ఒకసారి వేసి ఒకసారి ట్రై చేయండి. మెంతిపొడి అండి. మెంతిపొడి, ఇంగువ ఒక్క 2 నిమిషాలు దించుతున్నాం అనగా మెంతిపొడి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ కూర ఎలా ఉంటుందంటే ఈరోజు వండుకొని రేపు తింటే చాలా బాగుంటుందండి. ఈ మెంతిపొడి, ఇంగువ వేసడం వల్ల చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇదిగోండి మా పూజ కోసం మందార పువ్వులు, అలాగే ಮತ್ತೆ రాజమండ్రి తెచ్చిన మామిడి చెట్టు, ఇంటి పక్కనే కాలువండి. ఇదిగోండి ఇక్కడ తయారు చేస్తున్నాం మేము. మొన్న సండే చికెన్ వండామండి. ఈ సండే చేపల పులుసు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్తూ ఒక లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ.